ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలలో భాగంగా మేషరాశి ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి ఇంగ్లీష్లో వచ్చే ఏరీస్ అంటాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అనేక రకాలుగా ఆదాయం వచ్చినను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరము అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు, గృహంలో చోర భయం లాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి విషయాన్ని గమనించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అలాగే ఆరోగ్య భంగములు మరియు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ప్రాణ గండము అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల యందు ఇరుక్కొనుట, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఆటంకము. అంటే సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పోలీస్ ఆర్ లీగల్ ఇష్యూ ఏదైనా జరిగి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, లేదా మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విలువ కోల్పోవుట, సంసార సుఖరాహిత్యము. అంటే భార్యాభర్తల మధ్యన సంసార సుఖము ఉండేటువంటి పరిస్థితులు కారణం డిప్రెషన్ వల్ల అవ్వచ్చు, యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, సమస్యల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, టెన్షన్కు లోనయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబమునకు దూరంగా ఉండుట, అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కానీ ఏదైనా పనిరీత్యా కానీ కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బంధువుల వల్ల కష్టాలు, అంటే బంధువులకు డబ్బులు ఇవ్వడం కానీ లేదా బంధువులకు ఏదన్నా సహాయం చేసి వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవహార చిక్కులు, సంతానం వల్ల సమస్యలు. వ్యవహార చిక్కులు అంటే మనం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు, అలాగే ముఖ్యంగా సంతానం వల్ల ఇబ్బందులు, అంటే సంతానము, కొడుకు, కూతురు లాంటి వాళ్ళలో చికాకులు గురి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇతరులు మీ మాటల వల్ల వారి కష్టాల నుండి బయటపడుతున్నారు. ఇది చాలా పాజిటివ్ విషయం. ఏంటంటే మీ తెలివి మీకు ఉపయోగపడదు, కానీ అవతలి వాళ్ళకు మీరు ఏదైనా సలహా ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు సమస్యల నుండి బయటపడతారంట. అలాగే శక్తికి మించిన పనులు చేసి కలిసి రాక నిరాశ నిస్పృహ కలుగును. అంటే శక్తికి మించి అనవసరంగా మీరు ఏమంటారు, మీరు ఒక ఫ్లోర్ ఎక్కగలిగితే మీరు 10 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి దానివల్ల అనేకమైన సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మందులను వాడండి. ఇతరత్రా ఏవేవో చెప్పినటువంటి నాటు మందులు కాకుండా ఇంగ్లీషు మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, లేదంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆకస్మిక ప్రమాదాలు మరియు వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అగ్నిభయం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి తీసుకుంటే మంచి కంటే చెడు అధికంగా కనిపిస్తూ ఉంది. చెడు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది చాలా ఈతి బాధలను కలగజేస్తూ ఉంది. ఎంతో తెలివితో అనుకువగా ప్రవర్తించినా కూడా మీకు సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఫలితాలు కూడా నెగిటివ్గా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తే కానీ మీరు ఈ సంవత్సరం బయటపడలేరు. అలాగే మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండ అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండండి. ముఖ్యంగా ఆదాయం మించిన ఖర్చులు, అంటే మీకు డబ్బులు వస్తాయి బట్ ఆదాయం విపరీతంగా ఉన్న ఖర్చులు కూడా అంతకు మించి ఉంటాయి. సో రుణములు చేయటం, అంత ఆదాయం వచ్చినా కానీ రుణాలు చేయాల్సిన, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కలత చెందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చేయు వ్యవహారంలో యందు వ్యతిరేకత, ప్రయాణంలో యందు ఇబ్బందులు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే స్త్రీ మూలక ధన వ్యయము అనేటువంటిది, ధన లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. స్త్రీ మూలకంగా అంటే ఒక స్త్రీ మూలకంగా మీకు ఏవైనా డబ్బులు రావడము అలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు సమస్యలు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల మార్కులు సరిగ్గా రాకపోవడము, ఫెయిల్ అవ్వడము, అలాగే ర్యాంకులు రాక కోరుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ లేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.
వ్యాపారులకు సంబంధించి ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సంబంధించి ఈడీ కానీ, సిబిఐ కానీ, అలాగే ఐటీ ఇబ్బందులు కానీ, సిఐడి, ఏసీబీ లాంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులైతే. సో ఏ రకంగా తీసుకున్నా ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, అపమృత్యు గండాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు కానీ, ఆకస్మిక ధన నష్టం కానీ, విద్యార్థులకు ఫెయిల్యూర్స్ కానీ, వ్యాపారస్తులకు సమస్యలు కానీ, అలాగే ఉద్యోగస్తులకు ఈడీ సమస్యలు కానీ, రైతులకు సంబంధించి మొదటి పంట వ్యతిరేకంగాను, రెండవ పంట అనుకూలంగాను ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు పోవడము, అలాగే డబ్బు అంటే రాబడి తగ్గడము, ఇలాంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో వీళ్ళకు రెమెడీ ఏమిటి అనే దాని విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్, గుర్తుంచుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, అలాగే నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటిది ఒక పూజ ఉంటుంది, దాన్ని వెంకటేశ్వర వ్రతం అంటాము. అది ప్రతి శనివారం కూడా సాయంకాలం పూట నిర్వహించుకోవాలి. అలా 7 శనివారాల పాటు ఈ వ్రతాన్ని నిర్వహించుకోండి. దీనివల్ల ఖచ్చితంగా ఈ ఏలినాటి శని పీడ తొలగిపోయి ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవి 2026వ సంవత్సరానికి సంబంధించి, అలాగే పూర్తిగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితములు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు. అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, అలాగే మనో నిశ్చిత కార్యాలు నెరవేరును. స్థిరాస్తిని వృద్ధి చేయుదురు, అంటే ఇల్లు కానీ కట్టడం కానీ లేదా జాగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే జీవితంలో ఆనందము, పదవులు, బహుమానాలు పొందుతారు. అంటే ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, పదవులు కానీ, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు కానీ వరించడం కానీ ఇలాంటివి దానివల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే అధికారుల అనుగ్రహం వల్ల, అంటే అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అలాగే దానివల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మరియు ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆకస్మిక నిర్ణయాలు, బుద్ధి చాంచల్యము ఇవి ఇతరుల వల్ల మోసపోవటం, అంటే మీరు తీసుకునేటువంటి సడన్ డెసిషన్స్, అలాగే సరిగ్గా కాన్షియస్గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు, అంటే మీకు నమ్మిన వారి వల్ల అంటే మీరు బాగా నమ్మడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కలియుగం అంతే కదా, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ చీటింగ్ ఉంటుంది. సో నమ్మడం వల్ల మోసపోతారు. అందువల్ల ధన నష్టము, అంటే నమ్మడం వల్ల ధన నష్టం, అంటే అప్పులు ఇవ్వడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ ఏదో చేయడం వల్ల తప్పుడు. అలాగే నమ్మిన వారి వల్ల ఎప్పుడైతే మీరు మోసపోతారో ఆటోమేటిక్గా మీకు బాధ అనేటువంటిది కలుగుతుంది కదా. సో ఆ బాధ, ఆ దుఃఖం అనేటువంటిది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మాతృవంశ సూతకములు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవంశ సూతకములు అంటే తల్లికి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో చనిపోవడం వల్ల ఆ సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి అనుకూలత, అంటే విదేశీ వీసాల కోసం వెళ్ళే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, H1 కానీ ఇలాంటి వాళ్ళందరికీ అనుకూలత. అలాగే విదేశాల్లో ఏవైనా వ్యాపారం నిర్వహించే వారికి అనుకూలత. అలాగే వీసా లభించేటువంటి అవకాశాలు, విదేశీ వీసా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నూతన వ్యాధులు అనేటువంటివి, అంటే కొత్త రోగాలు, అంటే ఉదాహరణ షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటివి వచ్చి మిమ్మల్ని కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఆరోగ్య భంగములు, అలసట అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా భార్యకు సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే చిన్నదో పెద్దదో ఒక చిన్న ఆపరేషనో పెద్ద ఆపరేషనో ఏదో ఒక ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
భార్య స్థానంలో ఉండేటువంటి స్త్రీకి. కాబట్టి ఆవిడ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆవిడ హెల్త్‌కు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సో అది ఒకటి. రెండవది, మీకు సంబంధించి నేత్రం గానీ, ఉదర సంబంధిత వ్యాధులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కళ్ళకు గానీ, కడుపుకు గానీ ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా మళ్ళీ సోదరుల మూలక విరోధాలు, లేదా బంధువుల మూలక విరోధాలు, లేదా స్నేహితుల మూలక విరోధాలు. అంటే ఈ ముగ్గురి వల్ల మీకు విరోధాలు ఏర్పడడం, వాళ్ళతో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, వివాహాది శుభకార్యాలు ఉంటాయి, తప్పక జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ తెలివితేటలతో, ఎత్తుగడలతో చాలా కార్యాలు, చాలా సమస్యల నుండి మీరు బయటపడతారు. మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విదేశాలలో ఉద్యోగం చేయు వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆకస్మిక బదిలీలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ పై అధికారుల వల్ల మాత్రం మీకు ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది. అలాగే ప్రజలలో, ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజలలో, పార్టీలో పై అంటే ఏమంటాం మనము, అధిష్టానంలోను ముగ్గురిలోనూ అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయి. అంటే రాజకీయ నాయకులకు. అలాగే మీరు పోటీ చేసినటువంటి ఎన్నికలలో గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పార్టీలో కానీ, లేదా ప్రభుత్వంలో కానీ, ఇంకెక్కడైనా కానీ పదవులు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు స్థిరాస్తిని కోల్పోయి గెలుపు అనేటువంటిది సిద్ధిస్తుంది. అంటే బాగా డబ్బు ఖర్చు పెడితే కానీ విజయం దక్కదు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, అవార్డులు, రివార్డులు పొందుతారు ఈ సంవత్సరం. అలాగే క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది క్రీడా రంగంలో. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. 2 పంటల దిగుబడి, రాబడి పెరగడం వల్ల, బాగా డబ్బులు రావడం వల్ల, రుణాలను అంటే అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి ఏ రంగం వ్యాపారస్తులైనా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. రూపాయికి 100 రూపాయల లాభం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉంది. ఉమ్మడి వ్యాపారాలు, హోల్సేలు, రిటైల్ వ్యాపారస్తులు, ఏ రంగం వ్యాపారస్తులు, ఎలాంటి వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. చాలా వరకు విశేషంగా డబ్బులు వస్తాయి. అలాగే ఇనుము, పత్తి వ్యాపారస్తులు, మెడికల్ రంగంలో ఉండే వ్యాపారస్తులు, లిక్కర్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా డబ్బులు వస్తాయి. బంగారము, వెండి వ్యాపారస్తులకు చాలా లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి ఉన్న విశేషం ఏమిటంటే, మీ ఇంట్లో, అంటే ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఆడవారి మాటే చెలామణి అవుతుంది. అంటే స్త్రీలు వృషభ రాశి వాళ్ళైతే ఆడవారి మాట చెలామణి అవుతుంది. మీరు చెప్పినట్లే మీ ఇంటిల్లిపాది వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. సంతానం మీరు చెప్పినట్టుగా వింటారు. నూతన వస్తువులు కొంటారు, బంగారం కొంటారు, వెండి కొంటారు. మీ పేరు మీద ల్యాండ్ కానీ, ఇండ్లు కానీ తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా అనుకూలంగా వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. మరి వృషభ రాశి వాళ్లకు నివారణ మార్గాలు ఏమిటి అంటే, ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరము ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనము, అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళడము, లేదా గణపతి దేవాలయానికి వెళ్ళడము వల్ల ఈ సంవత్సరం మీరు సమస్యల నుండి బయటపడతారు. అంటే అట్లీస్ట్ ఈ 12 నెలల్లో ప్రతి నెల ఏదో ఒక దేవాలయానికి, నేను చెప్పినట్టుగా గణపతి దేవాలయం కానీ, వెంకటేశ్వర వారి దేవాలయం కానీ వెళ్ళండి. మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈ సంవత్సరం అంతా హాయిగా గడుపుతారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి, అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు. అలాగే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది. మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది,
బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో, సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెలతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చును. డబ్బులు తిరుగులేదు. వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇల్లు కడతారు. సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్లో ఉంటారు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్ళకు వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ యు నేమ్ ఇట్, మీరు ఏమైనా తీసుకోండి. మీరు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్లో మీకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరము 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు. కౌలుదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది మిథున రాశికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మీరు ఇంట్లో కింగ్ మేకర్గా ఉంటారు. మీరు ఏమి చెబితే, మిథున రాశి స్త్రీలు ఏమి చెబితే అదే నడుస్తుంది ఈ సంవత్సరము. వాళ్ళు ఇంట్లో గీత గీస్తే మిగతా వాళ్ళు దాటరు. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, నిరుద్యోగులకు ఉద్యోగము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్గా గత కొన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి సడన్గా మీకు పదవులు లభించడము, జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడము, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడము, అధిష్టానంలో మంచి పేరు రావడము, ప్రజల్లో మంచి పేరు రావడము. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్ 2 స్టేట్లో సర్పంచ్ ఎన్నికలు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో మీరు పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలవడము, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మీరు గెలవడము. సో రాజకీయ నాయకులకు చాలా విశేషంగా అనుకూలంగా ఉంది. అలాగే కళాకారులకు, సినిమా యాక్టర్లకు, నటులకు, నటీమణులకు, గాయకులకు, టీవీ కళాకారులకు, అన్ని రంగాల వారికి, అన్ని రంగాల కళాకారులకు ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, రివార్డులు వస్తాయి, ప్రభుత్వ రివార్డులు వస్తాయి. సో చాలా అనుకూలంగా మీకు కళాకారులకు ఉంది. క్రీడాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము. మీకు మంచి అవార్డులు రావడము, రివార్డులు రావడము, మంచి జట్లలో మీకు ప్లేస్మెంట్ దొరకడము, క్రీడాకారులకు సంబంధించి నేను చెప్పేది. సో ఏ రంగంలో తీసుకున్నా, వ్యాపారస్తులకు అయితే లిక్కర్ వ్యాపారస్తులకు, ఇనుము, కాంక్రీటు, సిమెంటు వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు, అలాగే విద్యా కళాశాల నడిపించే వాళ్లకు, అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయికి 100 రూపాయల సంపాదన, 100 రూపాయల వ్యాపార లాభము అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే 12 రాశులలో మిథున రాశికి 100కి 100% పాజిటివ్గా ఉన్నటువంటి ఒక రాశి. చూడండి ఎంత అనుకూలంగా ఉందో. కాబట్టి ఈ సంవత్సరము మీరు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా ఊహించుకోండి. మీ జీవితానికి ప్లాన్స్ వేసుకోండి. మీరు ఎంత అగ్రెసివ్గా వెళ్తారో వెళ్ళండి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయండి. అంటే జనరల్గా ఉద్యోగస్తులకు పరిమితులు ఉంటాయి, కానీ వ్యాపారస్తులకు పరిమితులు ఉండవు. ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యాపారం చేసేవాడు ఎంత గొప్పగానైనా చేయవచ్చును, ఎన్ని కోట్ల వరకైనా చేయవచ్చును. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సంవత్సరంలో 10 కోట్లు సంపాదించవచ్చును. కానీ అదే ఉద్యోగం చేసే వాళ్లకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, సంవత్సరానికి ఎంత రిచ్గా ఉన్నా సంవత్సరానికి సంపాదన 15 లక్షలే ఉంటుంది. కానీ అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నిజమైన ఒక 1 ఎకర్ మంచి ల్యాండ్ అమ్మితే ₹1,00,00,000 సంపాదిస్తాడు లాభం. సో అలా ఉంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, గొప్పగా బ్రతకండి. మీరు గొప్పగా చేయాలనుకుంటే కామాఖ్య దేవాలయంలో రాజశ్యామల బగాలముఖికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోండి. సో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. సో పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. జస్ట్ మీకున్నటువంటి మీ జీవితాన్ని అలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ మంచి నిర్ణయాలు, పనికిమాలిన నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు, కూల్గా జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు. అలాగే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది. మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది, బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో, సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెలతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చును. డబ్బులు తిరుగులేదు, వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇళ్ళు కడతారు. సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్లో ఉంటారు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్ళకు వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ యూ నేమ్ ఇట్, మీరు ఏమైనా తీసుకోండి. మీరు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్లో మీకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరము 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు. కౌలుదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది మిథున రాశికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మీరు ఇంట్లో కింగ్ మేకర్గా ఉంటారు. మీరు ఏమి చెబితే, మిథున రాశి స్త్రీలు ఏమి చెబితే అదే నడుస్తుంది ఈ సంవత్సరము. వాళ్ళు ఇంట్లో గీత గీస్తే మిగతా వాళ్ళు దాటరు. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, నిరుద్యోగులకు ఉద్యోగము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్గా గత కొన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి సడన్గా మీకు పదవులు లభించడము, జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడము, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడము, అధిష్టానంలో మంచి పేరు రావడము, ప్రజల్లో మంచి పేరు రావడము. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్ 2 స్టేట్లో సర్పంచ్ ఎన్నికలు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో మీరు పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలవడము, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మీరు గెలవడము. సో రాజకీయ నాయకులకు చాలా విశేషంగా అనుకూలంగా ఉంది. అలాగే కళాకారులకు, సినిమా యాక్టర్లకు, నటులకు, నటీమణులకు, గాయకులకు, టీవీ కళాకారులకు, అన్ని రంగాల వారికి, అన్ని రంగాల కళాకారులకు ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, అవార్డులు, రివార్డులు వస్తాయి, ప్రభుత్వ అవార్డులు, రివార్డులు వస్తాయి. సో చాలా అనుకూలంగా మీకు కళాకారులకు ఉంది. క్రీడాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము. మీకు మంచి అవార్డులు రావడము, రివార్డులు రావడము, మంచి జట్లలో మీకు ప్లేస్మెంట్ దొరకడము, క్రీడాకారులకు సంబంధించి నేను చెప్పేది. సో ఏ రంగంలో తీసుకున్నా, వ్యాపారస్తులకు అయితే లిక్కర్ వ్యాపారస్తులకు, ఇనుము, కాంక్రీటు, సిమెంటు వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు, అలాగే విద్యా కళాశాల నడిపించే వాళ్లకు, అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు, సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయికి 100 రూపాయల సంపాదన, 100 రూపాయల వ్యాపార లాభము అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే 12 రాశులలో మిథున రాశికి 100కి 100% పాజిటివ్గా ఉన్నటువంటి ఒక రాశి. చూడండి ఎంత అనుకూలంగా ఉందో. కాబట్టి ఈ సంవత్సరము మీరు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా ఊహించుకోండి. మీ జీవితానికి ప్లాన్స్ వేసుకోండి. మీరు ఎంత అగ్రెసివ్గా వెళ్తారో వెళ్ళండి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయండి. అంటే జనరల్గా ఉద్యోగస్తులకు పరిమితులు ఉంటాయి, కానీ వ్యాపారస్తులకు పరిమితులు ఉండవు. ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యాపారం చేసేవాడు ఎంత గొప్పగానైనా చేయవచ్చును, ఎన్ని కోట్ల వరకైనా చేయవచ్చును. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సంవత్సరంలో 10 కోట్లు సంపాదించవచ్చును.
కానీ అదే ఉద్యోగం చేసే వాళ్లకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా సంవత్సరానికి ఎంత రిచ్గా ఉన్నా సంవత్సరానికి సంపాదన 15 లక్షలే ఉంటుంది. కానీ అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నిజమైన ఒక 1 ఎకర్ మంచి ల్యాండ్ అమ్మితే ₹1,00,00,000 సంపాదిస్తాడు లాభం. సో అలా ఉంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, గొప్పగా బ్రతకండి. మీరు గొప్పగా చేయాలనుకుంటే కామాఖ్య దేవాలయంలో రాజశ్యామల బగాలముఖికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోండి. సో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. సో పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. జస్ట్ మీకున్నటువంటి మీ జీవితాన్ని అలా అలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ మంచి నిర్ణయాలు, పనికిమాలిన నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు, కూల్గా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2024 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. సో మిథునం, కర్కాటకం, సింహం 3 రాశులను గురువు కమాండ్ చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము. సో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 100వ ఫ్లోర్లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్. సో చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చాలామంది పరిచయం అవుతారు, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చాలా మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో, కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది. బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు. అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్గా తీసుకోండి. మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా మీ జోలికి వచ్చి నిలబడలేరు. లైఫ్లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. కాబట్టి లైట్ తీసుకోండి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, జీవితంలో స్థిరము ఏర్పడుతుంది, వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. విదేశీ వీసాల కోసం వెళ్ళే వారికి వీసాలు వస్తాయి. గురుబలం వల్ల అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. పదవులు లభిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏదైనా పదవులు వరిస్తాయి. అలాగే ఎన్నికలలో గెలుపు సాధిస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే మీకు ఎన్ని రూపాయలు వచ్చినా, అంటే 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయల ఖర్చు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుండైనా సరే, అంటే ఖర్చు అనేటువంటిది అధికము. ఈ సంవత్సరం లగ్జరీస్కు చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు భూములు కానీ గృహాలు కానీ నిర్మించడము, భూములు కొనుగోలు చేయడము అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న సమస్య ఏమిటంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తల్లి మూలకంగా, అంటే తల్లి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వంశస్థులకు సంబంధించి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అంటే తల్లి తండ్రి ఇద్దరిని వేరువేరుగా చూస్తే తల్లికి సంబంధించిన వంశస్థులు ఎవరైనా ఈ సంవత్సరం చనిపోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు బాగా వస్తాయి. కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. విదేశీ వీసాలు వస్తాయి. విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, అనుకున్నటువంటి స్థానాలకు వస్తాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. గురుబలం వల్ల మీరు ఏది మాట్లాడినా వశీకరణం అనేటువంటిది జరుగుతుంది. అందరూ మీ మాటకు శిరసావహిస్తారు. ఈ రాశి స్త్రీలకు పొలిటికల్లో కానీ, ఎంటర్ప్రైన్స్లో కానీ, వ్యాపార రంగంలో ఉండేటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. డబ్బులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. దానివల్ల మీరు రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు 2 పంటలు అనుకూలంగా ఉండి కౌలుదారులు
చాలా చాలా డబ్బు సంపాదిస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో రైతులకు ఏ రంగంగా తీసుకున్న అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి రూపాయికి ₹2 సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు లిక్కర్ కానీ, ఇనుము కానీ, కాంక్రీట్ కానీ, సిమెంట్ కానీ, పత్తి కానీ, ఇనుము వ్యాపారస్తులు, లిక్కర్ వ్యాపారస్తులు, మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రూపాయికి ₹100 సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రైతుల గురించి మాట్లాడుకున్నాము, విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నాము. కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరం సంచలనంగా ఉండబోతూ ఉంది. చాలా కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్ని రంగాల కళాకారులకు. సో నటులకు కావచ్చును, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చును, ఎవరైనా సరే సో వాళ్ళకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. అవకాశాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. సో అన్ని రంగాల వారికి, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటి? ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో కలర్ బట్టలు ధరించండి. లెమన్ ఎల్లో గుర్తుంచుకోండి, ప్రతి గురువారము లెమన్ ఎల్లో కలర్ ధరించండి. వీలైతే బంగారం, మీకు చేతనైతే బంగారం ఒంటి మీద ధరించండి. అది 1 గ్రామ్ బంగారం అయినా సరే మీ ఒంటి మీద ధరించండి. ఎక్కువగా రెగ్యులర్గా పసుపు రంగు దుస్తులు వాడండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకోండి. బయట మీకు ఎల్లో కలర్ పూలు దొరుకుతాయి, అవి చామంతి పూలు అవ్వచ్చు, బంతి పూలు అవ్వచ్చు, తీసుకెళ్ళండి. స్వామివారి దగ్గర, గురు దక్షిణామూర్తి దగ్గర గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకొని అక్కడి నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీకు ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో గురు బలం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కుజ స్తంభన అనేటువంటిది ప్లస్ కుజ గురుల కలయిక అనేటువంటిది ఏ రంగంగా తీసుకున్నా అతిచారం గురువు వల్ల ఓవరాల్గా కర్కాటక రాశి వారికి మనం సెకండ్ తీసుకుంటే, రాసులన్నిట్లలో తీసుకుంటే ఇంచుమించుగా 100కు 95% పాజిటివ్నెస్ అనేది కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2024 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. సో మిథునం, కర్కాటకం, సింహం 3 రాసులను గురువు కమాండ్ చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము. సో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 100వ ఫ్లోర్లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్. సో చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చాలామంది పరిచయం అవుతారు, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చాలా మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గటిస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో, కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది. బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు. అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్గా తీసుకోండి. మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా మీ జోలికి వచ్చి నిలబడలేరు. లైఫ్లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. కాబట్టి లైట్ తీసుకోండి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, జీవితంలో స్థిరము ఏర్పడుతుంది, వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. విదేశీ వీసాల కోసం వెళ్ళే వారికి వీసాలు వస్తాయి. గురుబలం వల్ల అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. పదవులు లభిస్తాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, ఏదైనా పదవులు వరిస్తాయి. అలాగే ఎన్నికలలో గెలుపు సాధిస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే మీకు ఎన్ని రూపాయలు వచ్చినా, అంటే 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయల ఖర్చు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుండైనా సరే
అంటే ఖర్చు అనేటువంటిది అధికము. ఈ సంవత్సరం లగ్జరీస్కు చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు భూములు కానీ గృహాలు కానీ నిర్మించడము, భూములు కొనుగోలు చేయడము అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న సమస్య ఏమిటంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తల్లి మూలకంగా అంటే తల్లి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వంశస్థులకు సంబంధించి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అంటే తల్లి తండ్రి ఇద్దరిని వేరువేరుగా చూస్తే తల్లికి సంబంధించిన వంశస్థులు ఎవరైనా ఈ సంవత్సరం చనిపోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు బాగా వస్తాయి, కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి, యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, విదేశీ వీసాలు వస్తాయి, విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు అనుకున్నటువంటి స్థానాలకు వస్తాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. గురుబలం వల్ల మీరు ఏది మాట్లాడినా వశీకరణం అనేటువంటిది జరుగుతుంది. అందరూ మీ మాటకు శిరసావహిస్తారు. ఈ రాశి స్త్రీలకు పొలిటికల్లో కానీ ఎంటర్ప్రైన్స్లో కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి, డబ్బులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, దానివల్ల మీరు రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు 2 పంటలు అనుకూలంగా ఉండి కౌలుదారులు చాలా డబ్బు సంపాదిస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో రైతులకు ఏ రంగంగా తీసుకున్న అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి రూపాయికి 2 రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు లిక్కర్ కానీ, ఇనుము కానీ, కాంక్రీట్ కానీ, సిమెంట్ కానీ, పత్తి కానీ, ఇనుము వ్యాపారస్తులు, లిక్కర్ వ్యాపారస్తులు, మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రూపాయికి 100 రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రైతుల గురించి మాట్లాడుకున్నాము, విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నాము. కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరం సంచలనంగా ఉండబోతూ ఉంది. చాలా కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్ని రంగాల కళాకారులకు. సో నటులకు కావచ్చును, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చును, ఎవరైనా సరే సో వాళ్ళకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. అవకాశాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. సో అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటి? ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో కలర్ బట్టలు ధరించండి. లెమన్ ఎల్లో గుర్తుంచుకోండి, ప్రతి గురువారము లెమన్ ఎల్లో కలర్ ధరించండి. వీలైతే బంగారం మీకు చేతనైతే బంగారం ఒంటి మీద ధరించండి. అది 1 గ్రామ్ బంగారం అయినా సరే మీ ఒంటి మీద ధరించండి. ఎక్కువగా రెగ్యులర్గా పసుపు రంగు దుస్తులు వాడండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకోండి. బయట మీకు ఎల్లో కలర్ పూలు దొరుకుతాయి, అవి చామంతి పూలు అవ్వచ్చు, బంతి పూలు అవ్వచ్చు, తీసుకెళ్ళండి. స్వామివారి దగ్గర గురు దక్షిణామూర్తి దగ్గర గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకొని అక్కడి నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీకు ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో గురు బలం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కుజ స్తంభన అనేటువంటిది ప్లస్ కుజ గురుల కలయిక అనేటువంటిది ఏ రంగంగా తీసుకున్నా అతిచారం గురువు వల్ల ఓవరాల్గా కర్కాటక రాశి వారికి మనం సెకండ్ తీసుకుంటే రాసులన్నిట్లలో తీసుకుంటే ఇంచుమించుగా 100కు 95% పాజిటివ్నెస్ అనేది కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థము. మఖ 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తర 1వ పాదము, అలాగే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో సమాంతరంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఉన్నటువంటి పెను సవాలు, పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమ శని ముళ్ళుతోటి సమానము. మనం మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముళ్ళు అంటాము, లేదా ఈత ముళ్ళు అంటాము. అది దిగితే కాలుకు, అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను, సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కానీ కింద పడి దెబ్బలు తగిలించుకోవడము, కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది.
కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ, ఏసీబీ, ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు అయితే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు కానీ, లవ్లో ఫెయిల్యూర్స్ కానీ, లవ్లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే చదువులో వెనుకబాటు కనిపిస్తూ ఉంది. అలాగే ఇతర వ్యసనాల వల్ల, దుర్వ్యసనాల వల్ల సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు సంబంధించి చాలా వరకు ట్యాక్స్ల పరమైనటువంటి, ప్రభుత్వపరమైన ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంధువర్గంతో కొద్దిగా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ పట్ల నరదృష్టిగాను, అసూయగాను, జలస్గాను ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు మాత్రం 2 పంటలు దిగుబడి, రాబడి అనుకూలంగా ఉండబోతూ ఉంది. బ్లూ కలర్ పంటలు అంటే ఉదాహరణ వంకాయలు, మళ్ళా మిర్చి అనేటువంటిది, పత్తి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రొయ్యలు కానీ, చేపల చెరువులు కానీ, పౌల్ట్రీ రంగంలో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళు చాలా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు వాళ్ళ వ్యాపారాల ద్వారా. అలాగే కళాకారులకు సంబంధించి అన్ని రంగాల కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. నటులకు కానీ, గాయకులకు కానీ, టీవీ సినిమా రంగం వారికి కానీ, ఏ రంగం తీసుకున్నా కళాకారులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. కాకపోతే ఇంత అనుకూలంగా ఉన్న డబ్బు మాత్రం తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక విచిత్రమైనటువంటి, అంటే పనులు ఉంటుంది కానీ 10 రూపాయల దగ్గర రూపాయే వస్తుంది. అంటే 10 పనులకు 10 రూపాయలు సంపాదిస్తారు జనరల్గా. ఇంతకు ముందు తీసుకుంటే ₹1, 10 రూపాయలు వచ్చే పనికి ఇప్పుడు ₹1 వస్తుంది. అర్థమైంది కదా. అంటే ఆదాయం అనేది తగ్గుతుంది. పని ఉంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది కళాకారులకు. సో మనం ఓవరాల్గా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఉన్నటువంటి పదవులను కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పబ్లిక్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో, పార్టీలో, హైకమాండ్ దగ్గర మీకున్న పరపతి కోల్పోతారు. మిమ్మల్ని చాలా బ్యాడ్గా సమాజం చిత్రీకరిస్తుంది. మరీ ముఖ్యంగా సింహరాశి వారు దేనికి సంబంధించిన వారంటే, మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి వస్తుంది. మీ అంటే మీడియా. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరము అష్టమ శని కారణంగా ఆల్రెడీ మనము 2025లో మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. మీడియా సంబంధించి నవ్వుల పాలు, అబాసుపాలు అయిపోయింది. తెలుగు మీడియా మరీ ఘోరంగా, తెలుగు మీడియా అంటేనే ఒక కమెడియన్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో 2026 మరీ ఘోరంగా ఉండబోతూ ఉంది. సో తెలుగు టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి, న్యూస్ ఛానళ్ళకు సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు, లేదా పని వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళందరూ కనీసం ఒక 50%, అంటే 25%, 30, 50, 40% వరకు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది. జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కేసుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సో సమాజంలో వారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం ఒక గొప్ప విషయాన్ని చెప్తా మీకు, చాలా చాలా కామెడీగా ఉంటుంది. పాములు పట్టేవాడు పాముల కాటికే చనిపోయాడు అనేటువంటి మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఈసారి ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తున్నారో, గత 5-6 సంవత్సరాల నుండి జనాల్ని ట్రోల్ చేయడంలో పెద్ద భూమిక వహిస్తున్నారో, సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురవుతారు. చాలా విచిత్రమైనటువంటి విషయం గమనించండి. సో ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ఒక 2-3 నెలల నుండి చూస్తుంటే, ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురి అవుతారు. అంటే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. అంటే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి బయటికి చెప్పొచ్చు కాక మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని, కానీ ట్రోలింగ్ని తట్టుకోవాలంటే చాలా కష్టము. కానీ వాళ్ళనే మీమ్స్ రూపంలో, ట్రోలింగ్ రూపంలో సమాజము విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేసే అవకాశం ఉంది. అంటే మీడియానే ట్రోలింగ్ వస్తువుగా మారిపోతుంది ఈ సంవత్సరం. కారణం అష్టమ శని. దెర్ ఈజ్ ఎ రీజన్. నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లా, ఏదో ఉత్తగా చెప్పట్లా. మీ అనేటువంటి అక్షరం, మీడియా అనేటువంటి అక్షరము తెలుగు అనేటువంటి అక్షరము తులారాశి, మీడియా అనేటువంటి అక్షరము సింహరాశి. ఈ 2 తీసుకున్నా, తెలుగు మీడియా తీసుకుంటే ఇటు తులారాశి ప్రాబ్లంలో ఉంది, మీడియా అనేటువంటిది ప్రాబ్లం ఉంది సింహరాశి. సో అందుకని మీడియా వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వారు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా వారు కానీ ఈ సంవత్సరం పరువు నష్టం దావాలను చాలా ఎక్కువగా ఫేస్ చేయబోతూ ఉన్నారు.
జనాలకు కూడా మీడియాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చాలామంది మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఎంఓబికి కంప్లైంట్ ఇవ్వచ్చు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీడియా తన పరిధిని దాటకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరము ఎవరిని తీసుకున్నా సమస్యల బారిన పడే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ అష్టమ శని. సో శని కారణం చేత సమస్యలు ఉన్నాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, వీలైతే బగాలాముఖి టెంపుల్, కామాఖ్య బగాలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడము, అలాగే హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు పెద్ద పెద్ద సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి అంటే ఇంగ్లీష్లో విర్గో అంటారు. సో కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము. ఉత్తర పల్గుని, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక 50% మంచి, 50% చెడు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు, కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు, గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక 50% అనుకూలంగా ఉంటుంది, ఒక 50% చెడుగా ఉంటుంది. మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చును. కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. పదవులు వస్తాయి, అలాగే పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు, కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకు. సో ఇది రాజకీయ నాయకులకు సంబంధించి. అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగమైనా సరే, నాటక రంగమైనా సరే, గాయకులైనా సరే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి, చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. కళాకారులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి మీకున్నటువంటి అవకాశాలను వేరే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. అంటే మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది. ఈ సంవత్సరము స్త్రీలకు సంబంధించి కన్యారాశి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ భర్త మీద రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వల్ల మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన శత్రుత్వం జోలికి వెళ్ళకండి. కలిసి ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో బాగుండడానికి ప్రయత్నం చేయండి. ఆడవారికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి చెడు వ్యసనాల వల్ల, చెడు స్నేహితుల వల్ల ఈ సంవత్సరం చాలా సమస్యల బారిన పడతారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నాయి, మార్కులు తగ్గుతాయి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ సమస్యలు అంటే సీట్లు రాకుండా బాధపడే అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఉదాహరణ విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు నింపే ఫామ్స్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. జాగ్రత్తగా ఫామ్ను నింపుకున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అలాగే విదేశాల్లో ఉండేవారు పేపర్ వర్క్ జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే పేపర్లలో మిస్టేక్స్ వల్ల మీకు ఉన్నటువంటి అవకాశాలు కోల్పోవడము, వీసాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అనధికారికంగా చేసే పనులు చేయకుండా ఉంటే మంచిది. ఉదాహరణ ఉద్యోగం, పార్ట్ టైం జాబులు లాంటివి చేయడం వల్ల మీరు గవర్నమెంట్ దృష్టిలో పడి సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వ్యాపారంలో ఉండేవారికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ ఏజెన్సీలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు, సిమెంట్ వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ సంవత్సరము. కానీ ఈ సంవత్సరం ఉండే సమస్యలు ఏమిటంటే ట్యాక్స్‌ల పరమైన ప్రభుత్వ రంగ ట్యాక్స్‌ల పరమైన సమస్యలుంటాయి. జీఎస్టీ, సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ సమస్యలుంటాయి వ్యాపారస్తులకు. సో, రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా అధికంగా పండుతుంది. విశేషంగా రాబడి లాభించడం వల్ల రెండవ పంట కలిసి వచ్చిన మొదటి పంట కలిసి రాకపోయినా రెండో పంటలో మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి మొత్తం మీద నష్టం అనేటువంటిది రైతులకు ఉండకుండా ఉంటుంది. సో, రైతులు గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఓవరాల్‌గా గనుక తీసుకున్నట్లయితే 50-50%లో మంచి చెడుల కలయిక ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే మంగళవార నియమము, శనివార నియమం పాటించాలి. మంగళవారం ఏం చేయాలయ్యా అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. వీలైతే మంగళవారం నాడు నవగ్రహ దేవాలయాన్ని సందర్శించండి. అలాగే శనివార నియమం పాటించండి. అంటే శనివారం పూట రాత్రి పూట ఒక పూట భోజనం, ఒక పూట పలహారం టిఫిన్ చేస్తూ ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించండి. ఏ రోజైనా సరే నెలలో ఒక్కరోజు వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సందర్శించండి. సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కుతారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి అంటే ఇంగ్లీష్లో విర్గో అంటారు. సో, కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము. ఉత్తర పల్గుని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా 1, 2 పాదములు. అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక 50% మంచి, 50% చెడు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు, కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు, గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక 50% అనుకూలంగా ఉంటుంది, ఒక 50% చెడుగా ఉంటుంది. మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చును. కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. పదవులు వస్తాయి. అలాగే పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు. కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకు. సో, ఇది రాజకీయ నాయకులకు సంబంధించి. అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగమైనా సరే, నాటక రంగమైనా సరే, గాయకులైనా సరే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. కళాకారులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి మీకున్నటువంటి అవకాశాలను వేరే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. అంటే మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది. ఈ సంవత్సరము స్త్రీలకు సంబంధించి కన్యారాశి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ భర్త మీద రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వల్ల మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన శత్రుత్వం జోలికి వెళ్ళకండి. కలిసి ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో బాగుండడానికి ప్రయత్నం చేయండి. ఆడవారికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి చెడు వ్యసనాల వల్ల, చెడు స్నేహితుల వల్ల ఈ సంవత్సరం చాలా సమస్యల బారిన పడతారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నాయి, మార్కులు తగ్గుతాయి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ సమస్యలు అంటే సీట్లు రాకుండా బాధపడే అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఉదాహరణ విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు నింపే ఫామ్స్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. జాగ్రత్తగా ఫామ్ను నింపుకున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అలాగే విదేశాల్లో ఉండేవారు పేపర్ వర్క్ జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే పేపర్లలో మిస్టేక్స్ వల్ల మీకు ఉన్నటువంటి అవకాశాలు కోల్పోవడము, వీసాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అనధికారికంగా చేసే పనులు చేయకుండా ఉంటే మంచిది. ఉదాహరణ, ఉద్యోగం, పార్ట్ టైం జాబులు లాంటివి చేయడం వల్ల మీరు గవర్నమెంట్ దృష్టిలో పడి సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, వ్యాపారంలో ఉండేవారికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ ఏజెన్సీలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులకు
ఇనుము వ్యాపారస్తులకు, సిమెంట్ వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. కానీ ఈ సంవత్సరం ఉండే సమస్యలు ఏమిటంటే ట్యాక్సుల పరమైన, ప్రభుత్వ రంగ ట్యాక్సుల పరమైన సమస్యలు ఉంటాయి. జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకు. సో రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా అధికంగా పండుతుంది. విశేషంగా రాబడి లాభించడం వల్ల రెండవ పంట కలిసి వచ్చిన, మొదటి పంట కలిసి రాకపోయినా రెండో పంటలో మేనేజ్ చేయగలుగుతారు. కాబట్టి మొత్తం మీద నష్టం అనేటువంటిది రైతులకు ఉండకుండా ఉంటుంది. సో రైతులు గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే 50-50%లో మంచి చెడుల కలయిక ఈ సంవత్సరం కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే మంగళవార నియమము, శనివార నియమం పాటించాలి. మంగళవారం ఏం చేయాలి అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. వీలైతే మంగళవారం నాడు నవగ్రహ దేవాలయాన్ని సందర్శించండి. అలాగే శనివార నియమం పాటించండి. అంటే శనివారం పూట, రాత్రి పూట ఒక పూట భోజనం, ఒక పూట పలహారము, టిఫిన్ చేస్తూ ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి. ఏ రోజైనా సరే నెలలో ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించండి. సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కుతారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలతో, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాన్ని విశ్లేషించే ప్రయత్నము ప్రారంభం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే శాస్త్రము కానీ, పండితులు కానీ, వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే గత చరిత్ర చూసుకుంటే భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము. దాని పేరు పరాభవనామ సంవత్సరము. సో మరి ఎవరెవరికి పరాభవము జరగబోతా ఉంది, ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సంవత్సరానికి రాజు గురువు, అలాగే ఈ సంవత్సరానికి అధిపతి అంటే ఇక్కడ రాజు కాదు, గుర్తుంచుకోండి. కమాండింగ్, ఎవరు కమాండ్ చేస్తూ ఉన్నారు అంటే కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ఒకవైపు గురువు రాజుగా, ఒకవైపు కమాండర్ కేతువుగా 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరాన్ని మనము చూడబోతా ఉన్నాము. మరి ఈ సంవత్సరము ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ముందు, ఈ సంవత్సరములో గతములో 200 సంవత్సరాలలో జరగనటువంటి కొన్ని గ్రహాల సంయోగము, కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను ఈ సంవత్సరం మనం ఎదుర్కోబోతా ఉన్నాము. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంవత్సరము ఏప్రిల్ 10వ తేదీ నుండి జూలై వరకు కాల సర్ప యోగము ఉన్నది ఈ సంవత్సరము. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఈ సంవత్సరము. రెండవది నవంబర్ నుండి డిసెంబర్ 31 వరకు సింహరాశిలో కుజస్తంభన యోగం ఏర్పడతా ఉన్నది. ఇది రెండవది. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే సెప్టెంబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజ ప్లస్ గురువు కలయిక అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సో అలాగే అన్నిటికంటే ముఖ్యము, ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి 3 రాసుల మీద తన ప్రభావాన్ని చూపుతూ 3 రాసులలో ఉంటా ఉన్నాడు. మిథునం, కర్కాటకం, సింహం. సో ఇది మనం చూసుకున్నట్లయితే చాలా అరుదుగా, కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించేటువంటి ఒక గ్రహాల యొక్క విచిత్రమైనటువంటి నడవడిక అని చెప్పవచ్చును. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరాన్ని ప్రభావితం చేయబోతా ఉన్నాయి. మరి ఏ విధంగా చేయబోతా ఉన్నాయి? సో ఈ గురువు అతిచారం ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలసర్ప యోగం ఏం చేస్తూ ఉంది, అలాగే గురువు కుజుడు కలయిక ఎలాంటి ఫలితాలకు దారితీయబోతా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారము, గ్రహాల కాంబినేషను సంచలనాలకు మారుపేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతా ఉంది. దిస్ ఈజ్ ఫస్ట్. ఎందుకంటే గురువు కమాండ్ చేసేది గట్టిని. గట్ అంటే మొత్తం గొంతు నుండి బొడ్డు వరకు వచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని గట్ అంటాం మనం. సో దీన్ని కమాండ్ చేసేది గురువు. ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ డిజార్డర్. సో ఎవరికైతే
ఎక్కువగా మానసికమైనటువంటి రిలీజ్లు ఉంటాయో, ఎక్కువగా వైబ్రేట్ అవుతాయో వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్కు లోనవుతారు. మామూలుగా అయితే వేరే దేశాలలో ప్రతి చిన్న విషయానికి సైకియాట్రిక్ దగ్గరికి వెళ్తారు. బట్ మన దగ్గర దీన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఇట్ ఈస్ కాస్డ్ న్యూరో ప్రాబ్లం, నరాల సంబంధిత ప్రాబ్లం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటిది. అలాగే ఈ సంవత్సరము స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఎక్కువగా ఉండబోతా ఉంది జనాల్లో. అంటే నిద్ర లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అలాగే ఈ సంవత్సరము వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం, గుర్తుంచుకోవాల్సింది. సో అలాగే ఈ సంవత్సరము ఆడపిల్లలకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ మనం అడగకుండా మాట్లాడకుండా ఉండి ఓన్లీ అమ్మాయిల విషయాన్ని తీసుకుంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముఖ్యంగా ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం నేను చెబితే చాలామంది నవ్వినారు. ఆడవారు కూడా క్రైమ్ రేట్లో మగవాళ్లను మించిపోతారు అని చెప్పిన దానికి చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేసినారు. ఈ సంవత్సరం దాని తీవ్రత 100% పెరుగుతుంది. అంటే ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మానవ సంబంధాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. అంటే ఉదాహరణ, సోషల్ మీడియాకు వచ్చినా, ఏ మీడియాకు వచ్చినా టీఆర్పీ రేటింగ్ల కోసము, లేదా వ్యూవర్షిప్స్ కోసము, లేదా ఒక 2 లక్షలు 3 లక్షలు మంది చూస్తే కనీసం ఒక 6,000 రూపాయలు వస్తాయనే ఆశతో జనాల మీద బట్టకాల్చి మీదేసేవాళ్ళు, లేదా జనాల మీద బురద చల్లేవాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరము మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ, లేదా సోషల్ మీడియాకు సంబంధించి కానీ, యూట్యూబర్స్కు సంబంధించి కానీ చాలామంది వ్యక్తిగతమైన జర్నలిస్టులు అవ్వచ్చు, జర్నలిస్టుల పేరుతో మాట్లాడే విశ్లేషకులు అవ్వచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అవ్వచ్చు, లేదా ఆ ఛానల్స్కు సంబంధించిన యజమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ జైలు పాలయ్యే, చాలా వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటిది వీటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మంచిది. అలాగే ఈ సంవత్సరము గురువు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఉన్నవాడికి ఒక రకంగా, లేనివాడికి ఒక రకంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణ, ఒకే ఒక బూతు మాట బాగా హై లెవెల్లో ఉండే పర్సన్ మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావు. కానీ అదే బూతు మాట లేనివాడు మాట్లాడితే ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే గురువు ఎవరికైతే టాప్లో ఉన్నాడో వాడు కింగ్గా ఉంటాడు, ఎవరికైతే వీక్గా ఉన్నాడో వాడు ఒక దోషిగా తేల్తాడు. అంటే ఒకే మాట, ఉదాహరణ, ఒక దేవుణ్ణి 2 మనుషులు తిట్టారనుకుందాం. ఒక వ్యక్తి బాగా డబ్బు ఉన్నోడు, పలుకుబడి ఉన్నోడు అనుకుందాం, ఒక వ్యక్తి అడుక్కునేవాడో లేదా ఒక సామాన్యమైన మనిషి అనుకుందాం. ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి ఎవరు ఊరు, కానీ ఈ సామాన్యమైన మనిషి మీద మాత్రం అందరూ దాడి చేసే ప్రయత్నం చేస్తారు. చాలా విచిత్రమైనటువంటి రిజల్ట్స్ను మనము 2026లో చూడబోతా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరము మనము గురువు వల్ల బ్రతికేటువంటి వారు, అంటే పిఆర్, ఎవరికైతే పబ్లిక్ రిలేషన్తో అలాగే వశీకరణంతో సంబంధం ఉంటుందో, అంటే ఉదాహరణ సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, వ్యాపార సంబంధాలు నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు, ఫ్యాక్టరీ ఓనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఈ సంవత్సరము చాలా వరకు 100కు 90% మంది ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోబోతా ఉన్నారు. ఉదాహరణ, వ్యాపారం చేసే వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇలాంటి సమస్యలు. అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ప్లేసుల్లో పనిచేసే వాళ్లకు, అంటే ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ, ఇలాంటి వాళ్లకు సిబిఐ సమస్యలు కానీ, అలాగే డబ్బుతో సంబంధించిన వ్యవహారం నడిపే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఈడీ సమస్యలు కానీ, ఏదో ఒక రకమైన ట్యాక్స్ సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య జరిగి, అంటే డబ్బు ఎక్కడుంటే సమస్య అక్కడ ఉంటుంది ఈ సంవత్సరం. అది సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, అంటే బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళు ఆ కార్లను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ రాశి.
అంటే ఎవరికి పడితే వాళ్ళకి జరుగుతుంది, అందరికీ జరగదు. ఉదాహరణ, ఒక తులారాశి, ఒక మీనరాశి, ఒక మేషరాశి, ఒక కర్కాటక రాశి, ఒక సింహరాశి, ఒక తులారాశి. సో ఇలాంటి వాళ్లకు ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్లకు ఈ సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, రాజు కాదు, కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి లోయ ప్రాంతాలలో సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఎక్కడ లోయలు కానీ ఎత్తైన ప్రదేశాలు కానీ ఈ రెండు ఒక దగ్గర ఉంటాయి జనరల్గా. ఉదాహరణ, కాశ్మీర్ తీసుకున్నా లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు తీసుకున్నా, అటు స్విట్జర్లాండ్ కానీ, సో మీరు పెద్ద పెద్ద ప్రదేశాలు భారతదేశంలో అయితే కాశ్మీర్ తీసుకున్నా, సో ఎక్కడైతే లోయలు ఉంటాయో, ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో లేదా పెద్ద పెద్ద కొండ ప్రదేశాల్లో కానీ ఈ సంవత్సరం టూరిస్టులకు సంబంధించినటువంటి పెను సంచలనాలు ఉండడము, అనుకోకుండా కొన్ని సమస్యలు రావడము, లేదా అక్కడ తీవ్రవాద చర్యలు ఉండడము, దానివల్ల చాలామంది జన నష్టం, ఆస్తి నష్టం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో తొక్కిసలాట కానీ ఏదైనా ఒక సంఘటన జరిగి జన నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవాదాయ శాఖలో పెను సంచలనాలు, పెను మార్పులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. దేవాదాయ శాఖ ప్రక్షాళన వైపు వెళ్ళడము లేదా సంచలనమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఒకటి రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఎక్కువగా ఉండేవి అగ్ని ప్రమాదాలు. అది కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము, తర్వాత అగ్ని ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. 2025తో కంపేర్ చేస్తే ఇంకా తీవ్రంగా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అది అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు లేదా వాహన ప్రమాదాలు అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో దీని మీద ఆర్టీఏ కానీ రవాణా శాఖ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరము ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో అవి ఓడిపోయే అవకాశం ఉంది. సో అపోజిషన్ గెలిచే అవకాశం ఉంది, అధికార పార్టీలు ఓడిపోయే అవకాశం, ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్నా రిక్టర్ స్కేల్ మీద 6.5 దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది, యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది, ప్రాణ నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది, కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం 3 నదులు ఉన్నాయి మన దగ్గర. 3 నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము. కాబట్టి ఈ సంవత్సరం 3 నదులకు సంబంధించి వరదలు వచ్చినా జన నష్టము, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది. అలాగే ఈ సంవత్సరం 2026కు సంబంధించి దీపావళి సందర్భంగా ముందు కానీ తర్వాత కానీ ముసురు, విపరీతంగా వర్షం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కొద్దిగా టపాకుల వ్యాపారానికి, అంటే పటాకుల వ్యాపారానికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. సో గురువు వ్యయంలో ఉన్నటువంటి రాసులు కానీ 6 లేదా 8లో ఉండే రాసులు కానీ 4లో ఉండేటువంటి రాసులు కానీ సమస్యల పాలయ్యే అవకాశం ఉంది. అవి ఏమిటయ్యా అంటే ఉదాహరణకు ధనుస్సు, కుంభము, మీనము, మేషము, కర్కాటకము, సింహము, తుల ఈ రాసుల వారికి చాలా 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 సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఒకవైపు శని బ్యాటింగ్ నడుస్తూ ఉంది, రెండో వైపు రాహు, కేతువులు మరియు గురువు, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు కొద్దిగా డిఫరెంట్గా ఒక రకంగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ రాజకీయ రంగం గురించి మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరము పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. అపమృత్యు గండాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి కుటుంబాల్లో విపరీతమైన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి
కుటుంబాలలో ముఖ్యమంత్రులు కనుక ఉన్నట్లయితే ఆ ముఖ్యమంత్రులు మార్పు కనిపిస్తూ ఉంది. అంటే ఆ ముఖ్యమంత్రి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో సమస్యలు తలెత్తడము లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటిది ఈ సంవత్సరము కొన్ని రాష్ట్రాలలో గోచరిస్తూ ఉంది. రూలింగ్లో ఉన్నటువంటి నేను ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి. మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు, లేదా టాలీవుడ్ అవ్వచ్చు, లేదా మాలీవుడ్ అవ్వచ్చు, లేదా కాలీవుడ్ అవ్వచ్చు. ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతూ ఉన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను. తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ను వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక ఇద్దరు నటీమణులకు సంబంధించి, అది యాంకర్లు అంటారా నటీమణులు అంటారా అది యువర్ విష్. సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉన్నది. యువర్ విష్. సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జైలుకు వెళ్ళే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను చాలామంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం 2026లో జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ జైలుకు వెళ్ళే నాయకుల జీవితాన్ని కనుక తీసుకుంటే, జాతకాన్ని కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. గురువు 6లో కానీ 8లో కానీ 12లో కానీ 4లో కానీ ఉంటాడు. సో 4, 6, 8, 12. సో ఈ ఎక్కడైతే ఇవి ఉంటాయో గురువు వాళ్ళకి ఈ సంవత్సరం కారాగార దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. ఒకటే గుర్తుంచుకోండి, డబ్బును అప్పుగా ఇవ్వడము 2026లో నేరంగా భావించండి, ఒక పాపంగా భావించండి. ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి, మాట సహాయాన్ని చెయ్యకండి. మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే, మీ గురించి 10 మంది ప్రాపగండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే, మీరు ఎవరికైనా ₹1,00,000 హెల్ప్ చేస్తే చాలు, వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే. అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు. అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వేసే వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి. 10 మంది చిట్టీలు వేసే వాళ్ళు ఉంటే ఒక్కడు ఎగ్గొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు. కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త, వేసేవాళ్ళు జాగ్రత్త, చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త. ఈ సంవత్సరము పసుపు రంగు వస్తువులు బాగా పండుతాయి. పసుపు రంగులో ఉండే ఏ వస్తువును తీసుకున్నా ఈ సంవత్సరం బాగా పండుతాయి. అలాగే బాగా ధరలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా బంగారము, వెండి ఎప్పుడూ చూడనంత లెవెల్కు ఈ సంవత్సరం దాని ప్రైస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఒక 10,000 పడిపోయి మళ్ళీ సడన్గా 15,000 పెరగవచ్చు. పడిపోయింది కదా అని చెప్పి ఆనందపడి ఏదో డౌన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు. బంగారం మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వెండి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆందోళనలు చేసేటువంటి స్థాయికి జనాలు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. అలాగే మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం చాలా మంది జైలు జీవితం గడిపే అవకాశం ఉంది. నేను ప్రముఖుల గురించి మాట్లాడుతూ ఉన్నా. అలాగే ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నత స్థానాల్లో పనిచేసేటువంటి మాజీలు, ముఖ్యమంత్రులకు అపమృత్య గండం అనేటువంటిది గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా హీరోయిన్కు కొన్ని అవార్డులు దక్కే అవకాశం ఉంది. నేషనల్ అవార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నా. చాలా చిన్న వయసులో ఉండేటువంటి, అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే ఒక తెలుగు హీరోయిన్కు చాలా పెద్ద పేరు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈ వయసులో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది సంచలనంగా మారుతుంది. సో జనాలు
ఎక్కువగా లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గుర్తుంచుకోండి, లెమన్ ఎల్లో ఎందుకు అంటే గురువుకు ప్రతీక లెమన్ ఎల్లో. సో లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎల్లో కలర్ పూలను తీసుకెళ్ళి స్వామి దగ్గర మీకు అర్చన చేయించుకొని దాంట్లో నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు లగ్నంలో గురువు కానీ 4లో 6లో 8లో 12లో గురువు ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించే ప్రయత్నం చేయండి, లెమన్ ఎల్లో బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరము కాళ్ళు చేతులు అనేటువంటివి విరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. సో జనరల్గా గురువు ప్రాబ్లం ఏం క్రియేట్ చేస్తాడంటే మీరు వాటర్లో నడిచేటప్పుడు, మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు, చాలా ఫ్లోరింగ్ టైల్స్ మీద నడిచేటప్పుడు కాళ్ళు జారి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చాలామందికి చెప్తా ఉన్నా, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే 50 దాటిన వాళ్ళకు, 60 దాటిన వాళ్లకు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరిదైనా సహాయంగా ఉంచుకొని వాళ్ళ చేతులు పట్టుకొని పైకెక్కి దిగే ప్రయత్నాలు చేయండి. మామూలు జనాలు కూడా, యువతలో కూడా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ఆప్నియా వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, కళ్ళకు నిద్ర లేనటువంటి పరిస్థితులలో కళ్ళు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ సంవత్సరము మరీ ముఖ్యంగా నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు మీకు సమస్యలు వస్తాయి. గుర్తుంచుకోండి, థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. చెవి ప్రాబ్లమ్స్, పన్ను ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సో డెంటల్ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది, ఈఎన్టీ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది. సో అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్తో పని ఎక్కువ ఉంటుంది, పల్మనాలజిస్టులకు పని ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ బిజీగా ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే కేర్ తీసుకోండి. ముందుగానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే, లివర్ ప్రాబ్లం కానీ, ఫ్యాటీ లివర్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ముందుగానే మీరు ఆపరేషన్లు చేయించుకోవడము లేదా మెడికేషన్లో ఉండడము తీసుకోండి. ఈ సంవత్సరం సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఎవరైతే డబ్బుల కక్కుర్తికో లేదా మతిమరుపు వల్లనో లేదా నెగ్లిజెన్సీ వల్లనో లేదా ప్యానిక్ వల్లనో ఎవరైతే టాబ్లెట్లను అవాయిడ్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడరో వాళ్లకు ఈ సంవత్సరము ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని మీ లైఫ్ను, మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటివి జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ను సంప్రదించండి. దానివల్ల జరగబోయేటువంటి పెను నష్టాన్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ సంవత్సరం మనం తీసుకుంటే ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరము తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతా ఉన్నాయి. ఆల్రెడీ గత సంవత్సరం ఆగస్టు నుండి స్టార్ట్ అయినటువంటి 2024లో ఇంచుమించుగా స్టార్ట్ అయినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా ఐమాక్స్లో మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. అది ఇప్పుడు టైటిల్స్ పడ్డాయి. ఇక మీదట ఈ 2026లో తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగేటువంటి సన్నివేశాలు మనం ఊహించుకోలేము. అలాంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఐబొమ్మ ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సమస్యలు ఫేస్ చేయబోతూ ఉంది. చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ బయటికి రాబోతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వచ్చు, లేదా ఎక్కడైనా ఐబొమ్మ లాంటి ప్రదేశంలో దర్శనం ఇవ్వచ్చు. చాలా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతుంది రాజకీయపరమైనటువంటి సంచలనాలు కూడా ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నాము. అలాగే అష్టమశనిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఈ సంవత్సరం సంచలనాన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాయి. ఒకరిద్దరు యజమానులు కూడా సమస్యలు బారిన పడే అవకాశం ఉంది ఛానల్స్కు సంబంధించి. అండ్ స్టాఫ్ కూడా కొంతమంది సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం కొన్ని రాసులకు అలా, కొన్ని రాసులకు ఇలా ఉండబోతూ ఉంది. అవి మనం రాశి ఫలాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వచ్చి ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రతి 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 విషయంలోనూ ఆడవారు పాజిటివ్గా ముందుకెళ్తారు. మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుంది. అంటే ఆడవారు తక్కువ అనేటువంటి మాట ఇంకా మర్చిపోండి. ఇంకా ఈ సంవత్సరం 2026 నుండి ఇంకా ఆడవారు తక్కువ, ఆడవారిని ఏదో కంట్రోల్ చేయాలా, లేకపోతే ఆడవారి డ్రెస్సులు అలాగా ఇలాగా. నేను ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆడవారు 100లో ఉంటే మగవాళ్ళు 20లో ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి,
మీరు ఈ బట్టలు ఇలా వేసుకోండి, లేదు ఆడవారు అడ్మినిస్ట్రేషన్లో మేము సలహాలు ఇవ్వాలి, ఇలా పనికి మాలిన వ్యవహారాన్ని వదిలిపెట్టండి. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, మీరు ఆడవారిని అంచనా వేయడంలో నేను మనమందరం ఫెయిల్యూర్స్ పర్సన్స్. ఆడవారిని అంచనా వేయడం మీ వల్ల కాదు. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో నోరు మూసుకుంటే మంచిది. సో ఆడవారి గురించి ఏవో పెద్ద నాకు తెలుసు, నేనేదో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నా అనేటువంటి పదాలను వాడకండి. ఆడవారి గురించి అసలు మాట్లాడకండి. ఆడవారికి అడ్వైజులు ఇవ్వకండి. ఆడవారు మగవారిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరము అంటే 2026కు ముందు తర్వాత అనే విధంగా ఆడవారి జీవితం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆడవారి జీవితం. అలాగే భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని చూసి, భారతదేశ ఎదుగుదలను చూసి, భారతదేశ అభివృద్ధిని చూసి కుళ్ళుకునేటువంటి స్థాయిలో భారతదేశం యొక్క అభివృద్ధి ఉండబోతా ఉంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో, కూరుకుపోతున్న సందర్భంలో భారతదేశం మాత్రము, మన దేశం మాత్రము అంత ఎఫెక్ట్ ఉండదు. ఎగ్జాంపుల్, ప్రపంచ దేశాలన్నీ 100లో ఉంటే మనం ఒక 50-40లో మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఇతర దేశాలు మాత్రం, ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఈ సంవత్సరం ఉంది. బట్ మనమైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. మనకు అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చును. అలాగే ఈ సంవత్సరం కొన్ని వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. సో ఏ ఉన్నా మనకు ఈ దేశానికి, మన దేశానికి చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మరి ఏంటి వేణుస్వామి ఎక్కువగా నెగిటివ్సే చెప్తాడు, ఏంటి ఇంత పెద్ద జాతకంలో నెగిటివే కనిపిస్తూ ఉంది, పాజిటివ్ లేదు అంటే, పాజిటివ్ లేకున్నా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పడానికి చాలామంది పండితులు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఏలినాటి శనిని కూడా చాలా గొప్పగా, చాలా బాగుంటుంది అని చెప్పుకునేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు. సో నేను అలా చెప్పను, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనో, శాస్త్రం ఏం చెప్తే అది చెప్పాలి కానీ నా సొంత కవిత్వము అవి చెప్పడం నాకు అలవాటు లేదు. సో ఇవి జరగబోతున్నటువంటి సంఘటనలు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము 2026లో పెను సంచలనాలు ఉంటాయి. గ్రహాల కాంబినేషన్ కానీ, చతుర్థగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడతా ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ సింహంలో, కర్కాటకంలో ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. చాలా వరకు ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జన సమూహాలు ఉన్నటువంటి చోట మీరు చేరకుండా ఉంటే మంచిది. అవసరం ఉంటే కానీ ప్రయాణాలు పెట్టుకోకండి. అనవసరమైన ప్రయాణాల జోలికి వెళ్ళకండి. ఎత్తైన ప్రదేశాలు, లోయ ప్రాంతాలలో తిరగకుండా ఉండండి. సో రిస్క్ ఉన్న దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కూడా జన సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు ఉండొచ్చు, లేదా తొక్కిసలాట జరగవచ్చు. సో మనం ఒకటేసారి గుమ్మిగూడి మనం చేతులారా చేసుకున్న తర్వాత ప్రభుత్వాలను నిందిస్తే లాభము లేదు. కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మనవంతు సహాయం చేస్తూ, ఇతర జనాలకు మనవంతు సహాయం చేస్తూ, అంటే నేను అనేది కాంప్లికేషన్స్ రాకుండా, అంతేగాని డబ్బు సహాయం చేయమని నేను చెప్పట్లేదు. సో డబ్బులు మాత్రం ఎవరికి ఈ సంవత్సరం హెల్ప్ చేయకండి. తిరిగి ₹1 కూడా మీకు రాదు. సో గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. ఎల్లో కలర్ దుస్తులు ధరించండి. ఈ సంవత్సరము నేను చెప్పినటువంటి ఏ చెడు విషయంలో మీరు ఉండకుండా మీ జీవితం ఎల్లప్పుడూ అనుకూలంగా సాగాలి. ఆ వెంకటేశ్వర స్వామి, కామాఖ్య దయ వల్ల మీ జీవితం ముందుకెళ్ళాలి, అనుకూలంగా ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో చాలా అనుకూలంగా ఉండాలని మీకు మరొకసారి ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.